నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో 5 ఏళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. దీనిపై గురువారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్, హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు వివరాలు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన 5 ఏళ్ల చిన్నారికి రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారికి కుడివైపు మెదడులోని ముఖ్య భాగంలో రక్తం గడ్డకడుతూ ఉండటాన్ని గుర్తించామన్నారు. మినిమల్లీ ఇమేజ్ అప్రోచ్ విధానం అంటే కీ హోల్ పద్ధతి ద్వారా శస్త్రచికిత్సను నిర్వహించినట్లు వైద్యులు తెలియజేశారు. పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బాలికలతో పాటు న్యూరో విభాగం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వేరే వాళ్ళకి ఉద్దేశారు సార్ యూ కెన్ టేక్ ఎ జ్యూస్ సార్. అంటే నా పేరు డాక్టర్ వెంకట్, న్యూరో సర్జన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఇటీవల ఈ పాప చిన్నారి 5 ఏళ్ల అమ్మాయి బైక్లో వెళ్తుండగా పడిపోయింది. పడిన దానివల్ల బ్రెయిన్లో టెంపరల్ లోబ్ అని ఈ సైడ్లో చాలా పెద్ద బ్లడ్ క్లాట్ వచ్చింది. పాపం వాళ్ళని చూడాలి, చాలా కంగారు పడిపోయి ఆ రోజు అర్జెంటుగా వెంటనే తీసుకురాగలిగారు గూడూరు నుంచి. తీసుకొచ్చిన తర్వాత పాప బాగానే మాట్లాడుతుంది, కానీ మరుసటి రోజు చూస్తే కొద్దిగా స్కాన్లో మళ్ళీ స్కాన్ చేసిన దాంట్లో క్లాట్స్ చాలా పెరిగాయి. నార్మల్గా అయితే అలాగే ఉంచేస్తే ఆ క్లాట్ పెరగడం వల్ల బ్రెయిన్లో ముఖ్యమైన నరాలు నొక్కుకోవడం వల్ల మాట పడిపోవడం, చేయికాలు పడిపోవడం, స్పృహ లేకుండా పోవడం ఇలాంటివి జరుగుతుందని వాళ్ళకి పూర్తిగా విశ్లేషించిన తర్వాత మేము కొత్తగా ఒకటి ఆలోచించాం. ఇంత చిన్న పాపకి పెద్దగా తలకు ఆపరేషన్ చేసి ఎముకకి బుర్ర తీసేసి తర్వాత దాన్ని పొట్టలో పెట్టి వెంటిలేటర్లో పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టడం కంటే అధునాతనిక పద్ధతిలో అంటే ఎండోస్కోప్, మైక్రోస్కోప్ వాడి మినిమల్లీ ఇన్వేజివ్ కీహోల్ క్రీనాటమీ. కీహోల్ అంటే మనం తాళం వేస్తాం కదా, అంత చిన్న క్రీనాటమీ. చూసారంటే కొంచెం తిరిగిపోక ఇక్కడ, సో ఈ పార్ట్లో మీకు అసలు కుట్లేసిన కూడా తెలియట్లేదు. చూడండి, చాలా చిన్న క్రీనాటమీ, ఒక రూపాయి నాణ్యం అంత ఉంటుంది. అంత తీసిన దానివల్ల పాపకి పూర్తిగా వెంట్రుకలు తీయాల్సిన అవసరం రాలేదు. సర్జరీ అయిన గంటకే కోలుకునింది. తర్వాత 2వ రోజు డిశ్చార్జ్ అయిపోయింది. పాతకాలంలో అయితే పెద్ద క్రీనాటమీ చేసి ఒక వారం 10 రోజులు వెంటిలేటర్లో పెట్టేసి చాలా ఇబ్బంది పడేది. చిన్న పాపకి ఇంత ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి మేము టైంకి క్లాట్స్ మినిమల్ ఇన్వేజివ్ కీహోల్ పద్ధతి ద్వారా తీయడం వల్ల 2వ రోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. బహుశా నెల్లూరులో ఇదే మొదటిసారి చేశారని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లల్లో తలకి ఈ పార్ట్లో దెబ్బ తగిలి క్లాట్స్ తీయడం అనేది ప్రాబబ్లీ నెల్లూరులో మొదటిసారి అనుకుంటున్నాను. అదే పత్రికా విలేకరులకి చెప్దామని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. బ్రెయిన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఒక చిన్న హోల్ నుంచి వెళ్ళి తీయడం వల్ల క్లాట్స్ పూర్తిగా వచ్చేసాయి. పాపకి భవిష్యత్తులో మెమరీలో కానీ, చదువుకోవడంలో కానీ, జ్ఞాపక శక్తి కానీ, మాటల్లో కానీ ఏ ప్రాబ్లం రాదు. పాప చేత కావాలంటే ఒక చేత మాట్లాడిస్తాను. ఫస్ట్ క్లాస్. స్కూల్కి వెళ్తున్నావా? ఏం పేరు మన పేరు చెప్పు. సరే. ఆపరేషన్ చేసిన తర్వాత నీకు ఏమైనా ఇబ్బంది ఉందా? నొప్పి ఉందా? ఎంత ఉంది నొప్పి? కొంచెం ఉందా, ఎక్కువ ఉందా? సరే. వాంతులు ఏమైనా అవుతున్నాయి? ఇప్పుడు బాగా ఆడుకుంటున్నావా? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.